క్రీస్తులో మరి ఈ ఉదయ కాలంన దేవుడు మనలందరినీ కూడా మరి యొక్క రోజును మనకు అనుగ్రహించి మరి మన దినమును ఆయన సన్నిధిలో ప్రారంభించుటకు మనకిచ్చిన నూతనమైన కృపను బట్టి దేవుని ప్రశస్తమైన నామం అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి దేవుడు యొక్క ఉదయ కాలంన మనందరితో కూడా మాట్లాడుటకు సిద్ధముగా ఉండగా మరి మనము కూడా మన హృదయాలను తెరిచి ఆయన మాట వినుటకు సిద్ధముగా ఉందా. మన దినమును ఈ దేవుని యొక్క పాదమును చెంత పెట్టి ప్రార్థిస్తుండగా మరి వేడుకుంటుండగా దేవుడు మన యొక్క ప్రతి తలంపును కూడా ఆయన దీవించి ఆశీర్వదించేవాడు. కాబట్టి మరి ఈరోజు సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ప్రేయిస్తున్నాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాలంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, హృదయ ఆలోచనలు మనుషుని వశము. అంటే మనం అనేక ఆలోచనలతో మన హృదయం నిండి ఉండవచ్చు, మన యొక్క మెదడు నిండి ఉండవచ్చు, మన యొక్క మనసు మన అనేకమైన ఆలోచనలతో సతమతం అవుతూ ఉండవచ్చు. ఆ ఆలోచన ప్రకారం మనం మనుషులము కాబట్టి ఆలోచన చొప్పున పరుగెత్తు ఉండవచ్చు. కానీ దేవుడు చెప్పుచున్నాడు, నీవు అనేకమైన ఆలోచనలతో సతమతం అవుచున్నావా ఈ ఉదయకాలంన? మరి ఏ సమస్యలతో నువ్వు సతమతం అవుచున్నావో, మరి ఏం చేయాలని ఆలోచిస్తున్నావో, మరి ఎలాంటి కార్యము నువ్వు చేయడానికి సిద్ధపడుచున్నావో ఈ దినమున మరి దేవుడు అంటున్నాడు, అనేకమైన ఆలోచనలు నీ హృదయంలో ఉన్నను, ఆ యొక్క ఆలోచనలకు జవాబునిచ్చేది మన ప్రభు అయిన దేవుడు అయిన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఆలోచనలు నీకు దేవునికి నీ యొక్క మనసును దగ్గరగా పరుస్తాయో అలాంటి ఆలోచనలు అన్నీ కూడా నీ పట్ల దేవుడు సఫలీకృతము చేయువాడై ఉన్నాడు, ప్రత్యుత్తరం ఇచ్చి వాడై ఉన్నాడు. దేవుడు చెప్పుచున్నాడు, నేను మౌనముగా ఉండను. మౌనముగా ఉండగా దేవుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు, నీవు ఆలోచించే ప్రతి ఆలోచనలకు కూడా ఆయన జవాబిచ్చి వాడై ఉన్నాడని యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంన మరి ఈ దినమును నువ్వు దేవునికి అర్పించినట్లయితే, దేవుని చేత నువ్వు ప్రార్థించినట్లయితే, దేవా ఈ దినము నాకు ఇచ్చి ఉన్నావు ప్రభా, ఇది కేవలం నీ కృప అయ్యా, మేము ఇప్పటికి ఏమై ఉన్నాము అది కేవలం నీ కృప అయి ఉన్నదని నువ్వు ప్రార్థిస్తూ ఈ దినమున దేవునికి నువ్వు స్తుతులు అర్పిస్తూ, స్తుతుల సింహాసనం పైకి ఆసీనుడవు వాడు, నీ యొక్క ఆలోచనను చూచువాడు, నీ హృదయాన్ని చూచువాడు, నీ ప్రార్థన వినువాడు కూడా ఆయనేనని ఈ యొక్క ఉదయ కాలంలో దేవుడు నీతో మాట్లాడుచుండగా ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ ఆలోచనలు దేవునికి దగ్గరగా ఉన్నవైనట్లయితే మరి నీ యొక్క సమస్యలైనను సరే, ఏదైనాను సరే, దేవుడు ప్రతి యొక్క సమస్యను కూడా తీర్చువాడై ఉన్నాడు. నువ్వు ఇబ్బంది పడుతున్నావా, ఇబ్బంది కొలిమిలో నీవు ఉన్నావా, ఆ ఇబ్బందుల నుండి నిన్ను బయటకు విడిపించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి నీ యొక్క హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నా అవి నీకును దేవునికి దూరం చేసేవైతే దేవుడు ఏది కూడా చేయడు. కానీ ఒకవేళ ఆలోచనలన్నీ, నీ యొక్క తలంపులన్నీ కూడా దేవునిలో నువ్వు అభివృద్ధి కూడా నీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించేలా ఉన్నట్లయితే దేవుడు ప్రతి ఒక్క కార్యాన్ని కూడా ఆయన నీ పట్ల సఫలీకృతం చేయవాడై ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయమున ప్రతిదీ కూడా దేవునికి సమర్పిస్తూ, ప్రతిదీ కూడా దేవుని పదాల చెంత పెడుతూ, కన్నీరు కారుస్తూ, నువ్వు ప్రార్థిస్తూ, దేవుని స్తుతిస్తూ ఇది నువ్వు ప్రారంభించినట్లయితే దేవుడు నీ యొక్క ప్రతి ఆలోచనకు, ప్రతి సమస్యకు విడుదలనిచ్చేవాడై ఉన్నాడు, నీ ప్రార్థనకు ఉత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనం దేవునికి అర్పిస్తూ దేవుని ముందు పెట్టుకుని నువ్వు జీవించినట్లయితే నీ పట్ల గొప్ప కార్యాలు నా ప్రభు అయిన యేసుక్రీస్తు చేయునుగాక. పరిశుద్ర మహాగణుడ మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలయ. మరి ప్రభు ఈరోజు వాక్యంలో నువ్వు ఆ వాగ్దానం ద్వారా నువ్వు మాట్లాడుచున్నావు ప్రభు. ఆ ఆలోచనలు అయితే మానవుని హృదయం వశం అని చెప్పుచున్నావు. కానీ ప్రతి ఒక్క ప్రత్యుత్తరం ప్రభు నీ నోట నుండి వస్తుందని నువ్వు మాట్లాడిన విధముగా దేవా, మేము చేసే ప్రతి ఒక్క ప్రార్థనకు ప్రత్యుత్తరము జవాబును దేవా నీలో ఆత్మీయంగా ఎదుగుటకు మాకు అనుగ్రహించమని నజరేయుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.